హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ మన అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10. ఎపిసోడ్ అయితే అంత కంటెంట్ ఏం లేదు. ఒక గేమ్ అయితే పెట్టారు, బట్ దానిలో పెద్ద గొడవలేమి, అంటే అది ఆ టాస్కే అలాంటి టాస్క్ కాదు. సో పెద్దగా కంటెంట్ కూడా ఏం రాలేదు. ఫస్ట్ అయితే ఒక 5 టీమ్స్ని సెలెక్ట్ చేశారు, అంటే 3 మెంబర్స్ ఒక టీం అనమాట. సో 5 టీమ్స్, 15 మంది. సో ఈ టీమ్ సెలెక్షన్ అప్పుడు చిన్న లైక్ గొడవలు అయినాయి, కొంచెం కంటెంట్ వచ్చింది. కానీ తర్వాత గేమ్ ఆడేటప్పుడు అయితే అసలు ఏం లేదు. ఆ గేమ్ కూడా కొంచెం బోరింగ్ గేమ్ అనమాట. నాకైతే అంటే మనకి నేనేమన్నా చూసి జడ్జ్ చేసి మీకు రివ్యూ ఇచ్చేంత ఎపిసోడ్ అయితే కాదు ఇది. జస్ట్ చూసి వదిలేయడమే, అంత కంటెంట్ లేదు కాబట్టి. సో తొందరగానే అయిపోద్ది వాళ్ళ రివ్యూ అయితే. ఫస్ట్ రావడమే శ్రీముఖి పార్టిసిపెంట్స్ నిన్న గొడవ అయింది కదా, లైక్ జడ్జెస్ అందరూ స్టేజ్ వదిలేసి వెళ్ళిపోయారు అండ్ శ్రీముఖి గారు కూడా వెళ్ళిపోయారు. సో ఇది నా 10 years ఎన్నో ఇయర్స్ కెరియర్లో ఇది ఫస్ట్ టైం నేను ఆడియన్స్కి సైనింగ్ ఆఫ్ చెప్పకుండా వెళ్ళిపోవడం, ఇది ఫస్ట్ టైం. సో ఎంత లైక్ కన్సర్న్ ఆర్ ఎంత మాకు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీరు లైక్ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదని ఎంత ఉంటే అలా చేస్తామన్నట్టు చెప్పింది శ్రీముఖి. సో నేనైతే వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేస్తానని చెప్పి వాళ్ళని తీసుకొచ్చింది. సో ఇంకా నవదీప్ వచ్చాక మనం చెప్పాము మనకి ఇది నచ్చలేదు అది నచ్చలేదని. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం మార్చుకుంటామని చెప్పారు, అట్లా అడిగారు. శ్రీజ అయితే నేను పక్కింట్లో చెత్త వేస్తాను అనే మాట అనడం అయితే తప్పే, అట్లా అంది. ఇది మనకి నిన్న ఎపిసోడ్లో అయితే చూపించలేదు. అంటే పక్కింట్లో చెత్త వేస్తాను అంటే ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది. పార్టిసిపెంట్స్కి జడ్జెస్కి కూడా ఏదో గొడవ జరిగిందో మరేంటో. నేను ఆ మాట అనడం తప్పే, పక్కింట్లో చెత్త వేస్తానని అనడం. సో అలా లైక్ ఇంకా సారీ చెప్పారు అందరూ, కంటెస్టెంట్స్ అందరూ సారీ చెప్పారు. నిన్న గేమ్ ఆడని వాళ్ళతోనే స్టార్ట్ చేద్దామని డీమన్ పవన్ని, మనీష్ని, షాకిబ్ని, వీళ్ళ ముగ్గురు నిన్న సంచాలక్. అండ్ వీళ్ళ ముగ్గురు వల్లే కొంత గేమ్ స్పాయిల్ అయింది అన్నట్టు వీళ్ళని ఒక టీమ్గా పెట్టారు. మీ ముగ్గురులో మీరు డిస్కస్ చేసుకొని ఒకళ్ళు టీమ్ లీడ్గా అవ్వాలంటే డీమన్ పవన్ని లైక్ టీమ్ లీడ్ అనుకుంటున్నాం. ఎందుకు అని రీజన్ అడిగితే వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఒకసారి లీడ్ అయ్యారు, నేను అవ్వలేదు కాబట్టి నాకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా అంటే, నవదీప్ ఇదే వద్దనేది. లైక్ నువ్వు అవ్వలేదు కదా, నువ్వు తీసుకో, నెక్స్ట్ నేను, ఒకసారి నువ్వు ఒకసారి నేను, ఇట్లాంటివి కాదు. ఇప్పుడు ఇదే బీబీ హౌస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అంటే ఇలా ఒప్పుకుంటారా అంటే లేదు అంటే, మరి ఇక్కడెందుకు ఒప్పుకుంటున్నారు అట్లా అన్నారు. నెక్స్ట్ డీమన్ పవన్ని తను లీడర్ కాబట్టి నెక్స్ట్ టీంకి ముగ్గురిని సెలెక్ట్ చేయమంటారు మిగిలిన వాళ్ళలో. అప్పుడు శ్రేయ, నాగా, శ్వేత అని సెలెక్ట్ చేస్తారు. ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేసావు అంటే, వీళ్ళు నాకు అంటే అపోనెంట్స్గా నాకు కొంచెం నేను ఆడడానికి బెటర్ ఎవరు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నానంటే, అంటే డైరెక్ట్గా చెప్పు, వాళ్ళు నీకన్నా వీక్ కాబట్టి నువ్వు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నావు అని డైరెక్ట్గా చెప్పు అని అంటాడు నవదీప్. అదే అవును అని అంటాడు. వాళ్ళు నాకు అంటే అపోనెంట్గా కొంచెం అది చెప్పడానికి ఏంటి డైరెక్ట్గా అన్నట్టు అంటాడు నవదీప్. ఇంకా వాళ్ళ ముగ్గురిని డిస్కస్ చేసుకోమని ఇట్లా మళ్ళీ చెప్తారు టీమ్ లీడ్కి. ఇంకా వాళ్ళ ముగ్గురు డిస్కస్ చేసుకొని శ్వేత గారు టీమ్ లీడ్ అవుతారు. ఇక్కడ పెద్ద డిస్కషన్ ఏం జరగలేదు అనుకుంటా. ఇదే ఇంకా లైక్ ఇప్పుడు మళ్ళీ టీమ్ లీడ్ అయిన శ్వేత నెక్స్ట్ ముగ్గురిని సెలెక్ట్ చేస్తుంది. ఆ ముగ్గురిని డిస్కస్ చేసుకోమని లీడ్ ఒకళ్ళని అవ్వమంటారు. అట్లా ప్రతిసారి ఇలా 5 టీమ్స్ ఫామ్ అయినాయి. సో నెక్స్ట్ శ్వేత ఏం చేస్తుంది, ప్రియా, అనూష, హరీష్ గారిని సెలెక్ట్ చేస్తుంది. ఇంకా అనూష ఏమంటుందంటే, ప్రియా ఆల్రెడీ చేసింది అండ్ హరీష్ గారేమో ఎక్స్ట్రీమ్స్ ఉంటారు, బాగా ఎక్కువ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారు. సో నేను బ్యాలెన్స్డ్ కాబట్టి నేను అనుకుంటున్నా అంటే, హరీష్ ఏమంటాడంటే, ప్రియా అసలు గేమ్ ఆడే లీడర్ అవ్వలేదు, తను అంటే లీడర్ అయింది బట్ అప్పుడు ప్రియా ఏమనిద్ది, లైక్ గెలిచాము మేము అన్నట్టు. అంటే
నువ్వు గెలవలేదు, నీ టీం మెంబర్స్ వల్ల మీ టీం గెలిచింది, నువ్వు ఆడడం వల్ల కాదు, నువ్వు పాట్ టాస్క్లో కానీ ఆ క్వశ్చన్స్ టాస్క్లో కానీ ఏది నీ వల్ల గెలవలేదు అన్నట్టు వేరే వాళ్ళ అవకాశాలు లాగేసుకుంటావు అన్నట్టు అన్నారు హరీష్ గారు. మేబీ ఆ రోజు నాగప్రశాంత్కి వచ్చిన ఓట్ అపీల్ని తను తీసేసుకుంది అన్న వేలో అన్నారో మరి దేనికన్నారో తెలియదు. బట్ ఇదైతే నిజమే, ఆమె ఏ టాస్క్ ఆడలేదు. ఫస్ట్ రోజు రోప్ టాస్క్కి ఆమె వెళ్ళలేదు, కల్కి గారినను ఇంకొకరిని ఎవరినో పంపించారు ఆమె వెళ్ళకుండా. యాక్చువల్లీ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ వైజ్ కూడా ఆమె కొంచెం వాళ్ళ టీంలో నాకు బెటర్ అనిపించారు ఆ రోజు. ఆమె వెళ్ళకుండా వేరే వాళ్ళని పంపించడం ఏంటనిపించింది. నెక్స్ట్ డే ఈ పాట్ టాస్క్లో కూడా ఫస్ట్ వదిలేశారు. ఫస్ట్ శ్రేయ గారి తర్వాత ఏమో వదిలేసేసారు. ఇంకా ఆమె కన్నా లైక్ బక్కగా అట్లున్న శ్రీజ గారు లాస్ట్ వరకు ఉన్నారు. సో ఆ టాస్క్లో వదిలేశారు. నెక్స్ట్ థర్డ్ ఈ క్వశ్చన్స్ టాస్క్లో కూడా ఏం ఆన్సర్ చేయలేదన్నమాట. అది ఎనీవే ఫిజికల్ టాస్క్ కాదు క్వశ్చన్స్ది, అది ఏదో చిన్న క్విజ్ లాగా ఏదో రిడల్స్ లాగా ఉంది. అది ఓకే, అవి కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయి, కొన్ని ఈజీ ఉన్నాయి. అది లక్ బేస్డ్ అనుకోవచ్చు కొంతవరకు కూడా. అది వదిలేసిన నెక్స్ట్ తర్వాత టాస్క్ ఏం జరిగింది, ఇంకా మనకి ఈ హౌస్ క్లీనింగ్ టాస్క్లో కూడా నిన్న జరిగిన హౌస్ క్లీనింగ్ ఎపిసోడ్లో కూడా క్లాత్స్ ఫోల్డ్ చేసేది ఈజీ తీసుకున్నట్టు అనిపించింది. ఆబ్వియస్లీ మనకి యూటెన్సిల్స్ క్లీన్ చేయడం, క్లాత్స్ ఫోల్డ్ చేయడం అండ్ ఇల్లు ఊడ్చి తుడవడం, ఈ మూడిట్లో ఈజీ టాస్క్ అంటే నేను క్లాత్స్ ఫోల్డ్ టాస్కే అంటాను, అదే తీసుకున్నారు. సో అది ఆ పాయింట్కి అయితే నేను ఈ హరీష్ గారు అన్న పాయింట్తో యాక్సెప్ట్ చేస్తాను. అది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను. సో ఇంకా సరే మీ ముగ్గురు అగ్రీ చేయట్లేదు కాబట్టి ఓటింగ్ వేసుకోండి అని హరీష్ గారు, మీరు కాకుండా వీళ్ళిద్దరిలో అవ్వాలంటే ఎవరంటే అనూష గారు అని చెప్తాడు. నేనేమనుకున్నా అట్లీస్ట్ అంటే ఇప్పుడు హరీష్ గారు అనూష నేమ్ చెప్పాడు. అనూష గారిని అడిగినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఇతను ఎక్స్ట్రీమ్స్ ఉంటాడు కాబట్టి నేను ఈయన నేమ్ తీసుకోలేను, ప్రియా గారు అని చెప్పింది. నేనేమనుకున్నానంటే హరీష్ గారు ఎనీవే అనూష నేమ్ చెప్పేశారు, ఇప్పుడు ప్రియా కూడా అనూష నేమ్ చెప్తే ఈమె క్యాప్టెన్ అయింది. సో హరీష్ గారు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మనం ప్రియా నేమ్ చెప్తే ప్రియా కూడా మన నేమే చెప్తుంది అన్న ఒక సెన్స్లో ప్రియా నేమ్ చెప్పిందేమో. ఆర్ ఆమె చెప్పేటప్పుడు కూడా ప్రియా ఆల్రెడీ చేసేసిందనే అందుకని నెగిటివ్ పాయింట్ ఏం చెప్పలేదు ప్రియాకి. సో ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు ఆర్ నార్మల్. బట్ నాకేమనిపించిందంటే హరీష్ గారు ఆల్రెడీ తన నేమ్ చెప్పినప్పుడు అది కొంచెం రూడ్గా అనిపించింది. నెక్స్ట్ ప్రియా లీడర్ అయింది. ప్రియాని మళ్ళీ నెక్స్ట్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయమంటే దివ్య గారిని, శ్రీజ గారిని, కల్కి గారిని సెలెక్ట్ చేస్తుంది. ఇంకా శ్రీజ ఏమనిద్దంటే కల్కికి మాట్లాడటం రాదు అంటే నేను నీలాగా మాట్లాడలే అన్నట్టు అనిద్ది కల్కి గారు, అంటే నీలాగా వాగుతూనే ఉండను అన్నట్టు. దివ్య నిఖిత గారేమో శ్రీజాని నీకు ఎక్కడ ఆపాలో తెలీదు, కల్కిని నీకు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, సో నేను బెటర్ అన్నట్టు చెప్పిద్ది. ఇంకా ఏమైందో తెలీదు, మధ్యలో ఎడిటింగ్ కట్ చేసి చూపించారు. నాకు నడువు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అన్నప్పుడు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి అన్నట్టు అంటారు శ్రీజ గారు దివ్య నిఖిత గారిని. అంటే మేబీ ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఆర్ ఐ డోంట్ నో, బట్ ఈ టాపిక్ అయితే వచ్చింది. నెక్స్ట్ కల్కి గారు శ్రీజ గారిని నీ స్ట్రాటజీయే బిస్కెట్ అయింది అన్నట్టు అంటది. అంటే నిన్న వేస్ట్ ఉంది కదా, ఆ చెత్త వేరే వాళ్ళ ప్లేస్లో వేయమన్న స్ట్రాటజీ అది ఫెయిల్ అయింది కదా. అది అంటే నేను అట్లీస్ట్ ఏదో ఒక స్ట్రాటజీ వేస్తున్నాను, నువ్వు అసలు బ్రెయినే వాడట్లేదు కదా అంటే నీ స్ట్రాటజీకి జడ్జెసే వెళ్ళిపోయారు, నువ్వు వేసిన స్ట్రాటజీ అలాంటిది, దానికన్నా బ్రెయిన్ వాడకపోవడమే బెటర్ అన్నట్టు అంటది. అండ్ నువ్వు అలా వేయడం వల్ల నాకు స్టార్ పోయింది నిన్న అన్నట్టు అంటది. ఆ పాయింట్ అయితే నిజంగా నాకు బాగా అనిపించింది. నిజంగానే అదే నిన్న కల్కికి అయితే స్టార్ పోయింది, అది ఎవరి మిస్టేక్ అయినా కానివ్వండి, నిన్న అయితే స్టార్ పోయింది. సో వీళ్ళు కూడా అగ్రీ అవ్వకపోతే ఇంకా కల్కికి ఎవరు అవ్వాలనుకుంటున్నారంటే దివ్య చెప్పిద్ది, దివ్య కల్కి పేరు చెప్పిద్ది, శ్రీజ కూడా కల్కి పేరే చెప్పిద్ది. సో టోటల్గా కల్కి లీడర్ అయింది. నెక్స్ట్ కల్కి ఎవరిని సెలెక్ట్ చేస్తుంది అంటే దాలియా, పవన్ కళ్యాణ్,
ప్రసన్న గారు. సెలెక్ట్ చేసేది ఏం లేదు, ఇంకా వాళ్ళ ముగ్గురే మిగిలిపోతారు కాబట్టి ఇంకా వాళ్ళ ముగ్గురే టీము. సో నన్ను లీడర్ని చేయండి, నేను లీడ్ చేయగలనని నమ్ముతున్నాను, అండ్ నా వల్ల ఏమన్నా నెగిటివ్ అయితే నేను రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటాను అంటే ప్రసన్న గారు నేను బెటర్ అని ఫీల్ అవుతున్నాను మీ ఇద్దరికన్నా అంటారు. అది నాకు కొంచెం లాజిక్లెస్గా అనిపించింది. ఎందుకంటే దాల్య గారు ఓకే ఆల్రెడీ లీడర్ అయ్యారు, ఓకే నేను నీ లీడర్షిప్ చూశాను, నీకన్నా నాకు బెటర్ అంటే ఓకే. బట్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు, అది ఎలా చెప్తాము నీకన్నా నేను బెటర్ అని? సో అది కొంచెం వ్యాలిడ్గా అనిపించలేదు. ఇప్పుడు మాకు ఓట్ అపీల్ కూడా పోయిద్ది అనేదో పాయింట్ వచ్చింది. ఓట్ అపీల్ ఇప్పుడు నువ్వు లీడర్ అయితేనే నీకు ఓట్ అపీల్ ఉంటుంది, లీడర్ కాకపోతే ఓట్ అపీల్ ఉండదు అని ఏం లేదు. అది గెలిచిన టీం ఏ టీం విన్ అయితే ఆ టీంలో లీడర్ డిసైడ్ చేస్తున్నాడు ఎవరికి రావాలనేది, అంతే. లీడర్ ఒక్కడే తీసుకోవట్లేదు కదా వాళ్ళ. ఇప్పుడు దాకా మనం టాస్కులు చూస్తే వాళ్ళ టీంలో మెంబర్స్కే ఇచ్చారు ఎప్పుడైనా అపీల్. సో ఓట్ అపీల్ అనేది కూడా వ్యాలిడ్ పాయింట్ కాదు. నెక్స్ట్ సరే మీరెవరు డిసైడ్ అవ్వట్లేదు కదా ఓటింగ్ అని చెప్పి మళ్ళీ ప్రసన్న గారిని అడిగారు. దాల్య గారు, పీకే గారు వీళ్ళిద్దరిలో ఎవరు ఓకే అంటే పవన్ కళ్యాణ్ ఓకే అంటాడు. ఇంకా దాల్య గారిని అడిగితే ప్రసన్న గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఆల్రెడీ ఇతను ఇంతవరకు అవ్వలేదు కాబట్టి. ఇంకా ఇది కూడా అసలు నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళు గొడవ పడకుండా ఫస్ట్ టీము మనకి మనీషు, డీమన్ పవన్, షాకిబ్ చూసుకుంటే గొడవ పడకుండా సామరస్యంగా డిస్కస్ చేసుకొని చెప్పారు. ఇక నెక్స్ట్ వాళ్ళు రెచ్చగొట్టారు ఈ జడ్జెస్, మీరు గొడవ పడకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వస్తారు ఏంటి అన్నట్టు ఇండైరెక్ట్గా అడిగారు. సో వీళ్ళు కావాలని గొడవ పెట్టుకుంటున్నారా, ఏదో డిస్కషన్ పెట్టుకొని లాస్ట్కి ఓటింగ్ పెట్టేసుకొని ఓటింగ్లో సెలెక్ట్ చేసేస్తున్నారు అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ ఏమైంది, ఎనీవే ఇప్పుడు ప్రసన్న గారు పవన్ కళ్యాణ్ నేమ్ చెప్పారు, దాల్య గారు పవన్ కళ్యాణ్ నేమ్ చెప్పారు. ఎనీవే 2 votes వచ్చేసినాయి కాబట్టి ఇంకా నువ్వే లీడర్ అన్నట్టు అన్నారు. బట్ పవన్ కళ్యాణ్కి కూడా అడగాల్సింది, ప్రసన్న గారు దాల్య గారిలో నువ్వెవరిని చూస్ చేసుకుంటావని. అంటే ఓకే వాళ్ళు అవ్వరు, ఆల్రెడీ దీనికి 2 votes వచ్చేసినాయి, 3 members-లో 2 votes ఇతనికే వచ్చినాయి కాబట్టి ఇతను ఎవరి పేరు చెప్పినా వాళ్ళు అవ్వరు. కానీ ఇతని ఓట్ ఎవరికి అనేది కూడా ఒక ఐడియా వచ్చేది మనకి, అది అడగలేదు. ఓకే నెక్స్ట్ టీమ్కి బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్ అని నేమ్స్ ఇచ్చేసారు. మనకు ఆ కలర్స్తో సంబంధం లేదు. మనకి ఇప్పుడు లీడర్స్ ఎవరంటే డిమోన్ పవన్, శ్వేత గారు, అనూష గారు, కల్కి అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళ 5 లీడర్స్. ఈచ్ టీం నుంచి ఒక్కొక్కళ్ళు రావాలి. ఓకే ఒక్కొక్కళ్ళు వచ్చి అక్కడ కొన్ని రియల్ ఆర్ ఫేక్ ఉంటాయి. అంటే మనం చూస్తాం కదా ఈ యాపిల్ రియలా ఫేకా అని కొన్ని వీడియోస్ వస్తాయి కదా యూట్యూబ్లో, అది గెస్ చేయాలి. ఇది రియల్దా, ఇది ఫేకా, ఇది రియలా, ఏది రియల్ ఏది ఫేక్ అని గెస్ చేయాలి. అది ఎవరు ఫస్ట్ గెస్ చేస్తారు, ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారు వాళ్ళు విన్నర్ అన్నట్టు. అంటే అది ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి టీం నుంచి ఒకళ్ళు అంటే 5 members వస్తారు. 5 membersలో ఇప్పుడు ఫస్ట్ నేను గెస్ చేసా, బట్ నేను గెస్ చేసింది రాంగ్ అనుకోండి, నా తర్వాత సెకండ్ పర్సన్ గెస్ చేశాడు, అది రైట్ అనుకోండి. అప్పుడు నేను ఫస్ట్ గెస్ చేసినా కానీ సెకండ్ గెస్ చేసిన అతను రైట్ కాబట్టి సెకండ్కి అతనికి విన్నింగ్ అంటే ఒక పాయింట్ వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు థర్డ్ పర్సన్ కూడా కరెక్టే గెస్ చేశాడు, బట్ తనకన్నా ముందు సెకండ్ పర్సన్ గెస్ చేశాడు కాబట్టి థర్డ్ పర్సన్కి ఏం రాదు మళ్ళా. సో మనం ఫస్ట్ గెస్ చేయాలి అండ్ కరెక్ట్గా కూడా గెస్ చేయాలి, అది చూసుకోవాలి మనం. సో ఫస్ట్ అయితే ఒక 2 కేకులు పెట్టారు, రియలా ఫేకా అని అడిగారు, ఏది రియల్ ఏది ఫేక్ అని అడిగారు. ఇంకా వీళ్ళు ఏ సెలెక్ట్ చేసుకున్నారు, ఇది ఒకటి రియల్ ఏ అను బి. ఒక కేక్నేమో ఏ అన్నారు, ఒక కేక్నేమో బి అన్నారు. ఎందుకు ఇది అందరూ ఏ రియల్ కేక్ ఏ ఆప్షన్ ఏ పెట్టారు. ఎందుకు ఏ అంటే దాని టెక్స్చర్ అది కొంచెం రియల్ కేక్ లాగా ఉంది అన్నట్టు చెప్పారు, బట్ యాక్చువల్గా అది బి అన్నమాట, ఆప్షన్ బి. అది దానిలో ఎవరికి రాలేదు పాయింట్. నెక్స్ట్ 2 అమ్మాయిలు వచ్చారు,
అందులో ఎవరి జుట్టు ఒరిజినల్, ఎవరిది ఎక్స్టింక్షన్స్. అంటే కింద ఎక్స్టింక్షన్స్ పెట్టుకుంటారు కదా మన సినిమాల్లో ఆర్ సీరియల్స్లో, కింద బాగా పొడుగ్గా కావాలంటే ఎక్స్టింక్షన్ పెట్టుకుంటారు కదా, అలా. అంటే ఇద్దరివి పొడుగు ఉన్నాయి, ఒకళ్ళదేమో నిజంగా పొడుగు ఉన్నది, ఒకళ్ళేమో ఎక్స్టింక్షన్స్ పెట్టుకున్నది. ఎవరిదంటే ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. ఇందులో ప్రియా గారు 1 అయ్యారు. అంటే ప్రియా గారు కరెక్ట్గా చెప్పారనమాట. మిగిలిన వాళ్ళందరూ తప్పే చెప్పారు, ఒక్క ప్రియా గారు కరెక్ట్ చెప్పారు అంతే. ప్రియా గారేనా, అంతే అనుకుంటా. నెక్స్ట్ 2 బల్బులు పెట్టారు. 2 బల్బులు పెట్టి ఏది వెలుగుతుంది ఏది వెలగదు అని అడిగారు. కల్కి గారు కరెక్ట్ బల్బుది ఫస్ట్ చెప్పారు, ఆమె విన్ అయింది. వాళ్ళ టీంకి 1 పాయింట్ వచ్చింది. వాళ్ళు ఎలా గెస్ చేశారని అడిగితే, అది ఫిలమెంట్ ఉంటుంది కదా, అది ఒకదానికేమో కొంచెం పొడవు ఉంది, ఒకదానికి అసలు సరిగా లేదన్నట్టు చెప్పారు. అది కరెక్టే అనుకుంటా లాజిక్. ఇంకా ఆమె తర్వాత వీళ్ళు కూడా చెప్పారు, దాలియాను శ్వేత కూడా కరెక్ట్గానే చెప్పారు, బట్ వాళ్ళు లేట్గా వెళ్ళారు. ఫస్ట్గా కల్కి గారు వెళ్ళడం వల్ల కల్కి గారికి పాయింట్ వచ్చింది. ఇంకా దాలియా గారు శ్వేత గారు లేట్గా వెళ్ళడం వల్ల వాళ్ళకి నో పాయింట్. ఇంకా వేరే వాళ్ళు అయితే అసలు రాంగ్ ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ ఏమో 2 మనుషులు వస్తారు. 2 మనుషుల్లో 2 స్కెచ్, ఇది బొమ్మలు గీస్తారు కదా, స్కెచ్ ఆర్టిస్ట్ అనమాట. ఎవరు నిజమైన ఆర్టిస్ట్, ఎవరు ఫేక్ ఆర్టిస్ట్, అంటే ఎవరు ఆర్టిస్ట్ కాదని అడిగారు. కాదని అడిగితే ఇదేమైందంటే మనుషులు వచ్చినప్పుడు మనం క్వశ్చన్స్ అడగచ్చు అంట, ఏమన్నా క్వశ్చన్స్. వాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చన్స్ బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. ఈ ముందు ఎక్స్టెన్షన్స్ వాళ్ళు వచ్చారు కదా, అదే హెయిర్ వాళ్ళని ఏం అడగకపోతే నవదీప్ తిడతాడు, ఏం అడగరు ఏంటి అన్నట్టు. ఇప్పుడు ఈ స్కెచ్ ఆర్టిస్టులని ఏదో క్వశ్చన్ అడుగుతారు. ఒకళ్ళేమో అదే ఎప్పటి నుంచి చేస్తున్నారు, అండ్ ఐబ్రోలో వేరియేషన్స్ ఎన్ని ఉంటాయి. ఈ పవన్ కళ్యాణ్ అడుగుతాడు ఈ క్వశ్చన్, మీకు ఐబ్రో గీస్తారు కదా, దానికి వేరియేషన్స్ ఎన్ని ఉంటాయి. ఇంకా 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకళ్ళేమో ఎప్పటి నుంచి ఇది గీయడం స్టార్ట్ చేశారన్నట్టు. ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగితే నాగప్రశాంత్ 1 అవుతాడు. నాగప్రశాంత్తో పాటు దివ్య గారు కరెక్ట్గానే చెప్తారు, దివ్య నిఖిత గారు, ప్రియా గారు, ఇంకా డీమన్ పవన్ కూడా కరెక్ట్గానే చెప్తాడు. బట్ వీళ్ళందరూ లేట్గా వెళ్తారనమాట. సో నాగప్రశాంత్ ఒకడే విన్ అవుతాడు. అది ఎలా కనిపెట్టావు ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ ఈ క్వశ్చన్ అడిగాడు కదా, ఐబ్రో వేరియేషన్స్ మీకు ఎన్ని ఉంటాయి, ఎలా గీస్తారు, అది అడిగినప్పుడు అడిగిన అతను కాకుండా వేరే అతను ఆన్సర్ చెప్పడానికి కొంచెం ఎగ్జైట్ అయ్యాడంట. సో అది నాగప్రశాంత్ గమనించి ఎగ్జైట్ అవుతున్నాడంటే ఇతనే రియల్ ఆర్టిస్ట్ ఏమో అని గెస్ చేశాను అన్నాడు. ఆ రీజన్ ఎలా ఉన్నా ఆన్సర్ అయితే కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2 మొక్కలు పెట్టారు. ఏ మొక్క రియల్ ఏ మొక్క ఫేక్ అని చెప్పి అడిగారు. నేనైతే ఒకటి చూసా, మట్టి దగ్గర కొంచెం తెలుస్తుంది మనకి ఇది రియల్ మట్టి, కొంచెం లేచి సంథింగ్ ఉంది నాకు అక్కడ కనిపించింది. బట్ మనకు అంత దగ్గరకు కనిపించినా వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటుంది అది. సో వాళ్ళు అంత గమనించలేకపోవచ్చు. బట్ ఇది ఎవరు చెప్తారంటే ఫస్ట్ శ్రీజ గారు చెప్తారు. శ్రీజ గారు చెప్పాక ఇంకెవరెవరు చెప్పారు, ఇంకెవ్వరు చెప్పలేదు అనుకుంటా. శ్రీజ గారు ఒకళ్ళే చెప్పినట్టున్నారు. ఇది శ్రీజ ఆర్ షాకిబ్ కూడా చెప్పాడా, ఐఎమ్ నాట్ షూర్. బట్ శ్రీజ గారు 1 అవుతారు ఈ టాస్క్లో. నెక్స్ట్ 2 షూలు పెడతారు, 2 డిఫరెంట్ షూస్. క్వశ్చన్ అడగకుండానే దాలియా గారు వెళ్ళిపోతారు అనమాట. ఇదేంటంటే క్వశ్చన్ రియల్ ఆర్ ఫేక్ అనుకొని దాలియా గారు ఆన్సర్ రాసేసి పెట్టేస్తారు. బట్ ఆన్సర్ ఏంటంటే రియల్ ఫేక్ కాదు, షూ సైజ్ నవదీప్ గారికి ఏ షూ ఫిట్ అయిద్దని క్వశ్చన్ అంట.
బట్ రియల్ ఆర్ ఫేక్ అనుకున్నప్పుడు మధ్యలో ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందని నేను అనుకున్నాను. బట్ ఏమో వాళ్ళు ఏంటో. ఇందులో మనీష్ వన్ అవుతాడు. ఈ షూ సైజ్ రాసిన దానిలో అదైతే అసలు నాకు అంటే 2 షూలు ఉన్నాయి, 2 పట్టినాయి నవదీప్కి. క్వశ్చన్ ఏంటి, నవదీప్కి ఏ సైజ్ ఫిట్ అవుతుందని. 2 ఫిట్ అయినాయి. నాకైతే మనీష్ గారిని ఏమన్నా కావాలని విన్ చేయడానికి ట్రై చేశారా అంటే 2 ఫిట్ అయినాయి. నాకైతే ఒకటి బాగా ఫిట్ అయింది ఆయనకి. ఫస్ట్ ఏమనుకున్నారు, ఒకవేళ 2 షూస్ ఫిట్ అయితే రెండిట్లో ఏది బాగా కంఫర్టబుల్గా ఉంటే అది సెలెక్ట్ చేస్తామన్నారు. బట్ లాస్ట్కి నాకేమనిపించింది అంటే కంఫర్టబుల్ లేనిది సెలెక్ట్ చేసినట్టు అనిపించింది. ఎందుకు, మనీష్ గారు అది రాశారు ఆన్సర్గా. సో ఆయన్ని గెలిపించడానికి అలా సెలెక్ట్ చేస్తారేమో అనిపించింది. అంటే ఆయన్ని గెలిపించాల్సిన అవసరం వాళ్ళకే ఉందనుకోకండి. నాకేమనిపించిందంటే ఆయన ఆల్రెడీ డల్ అయి ఉన్నారేమో, ఒక 3 days నుంచి ఏమో ఆయనకి కొంచెం నెగిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి, కొంచెం ఆయన హ్యాపీ చేయడానికి కొంచెం పుష్ ఇచ్చారేమో అన్నట్టు నేను అనుకున్నా. అండ్ వాళ్ళకి ఆ పాయింట్ కూడా రాలా, ఈయన వల్లే వచ్చింది. వాళ్ళ టీంకి ఇప్పటిదాకా ఏం పాయింట్స్ లేవు, 1 point వస్తుంది వాళ్ళ టీంకి. అది మనీష్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు విన్ అయ్యాక. నెక్స్ట్ ఇద్దరు మనుషులు వస్తారు, ఇద్దరు సింగర్స్ అంట. ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని అడుగుతారు మళ్ళీ. ఇందులో హరీష్ గారు గెలుస్తారు. లైక్ ఇది కూడా క్వశ్చన్స్ అడుగుతారు. డీమన్ పవన్ ఏమో ఎన్ని జానరాలు ఉన్నాయి సాంగ్స్లో అంటే ఆయన 12 అని చెప్తాడు. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏదో అడుగుతారు సింగర్ని, ఏమేం పాడతారా ఏదో అడిగితే ఎవ్రీథింగ్ అని చెప్తాడు. ఏదో 2-3 క్వశ్చన్లు అడిగితే వాళ్ళు చెప్తారనమాట. ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ పాడతారని హరీష్ గారు అడిగితే ఎవ్రీథింగ్ అని చెప్తాడు. ఇంకా అది హరీష్ గారు విన్ అవుతారు. తర్వాత ఇప్పుడు టై అయిద్ది అనమాట 2 టీమ్స్కి. అనూష గారి టీంకి కల్కి గారి టీంకి టై అయిద్ది. నెక్స్ట్ టై బ్రేక్ చేద్దామని కల్కి గారి టీం నుంచి శ్రేయ వస్తుంది, అనూష గారి టీం నుంచి ప్రియా వస్తుంది. 2 స్పెక్స్ పెట్టి ఈ స్పెక్స్లో ఒకటి నిజమైన అంటే మనకి సైట్ పవర్ ఉంటుంది కదా, ఒకటి అది, ఒకటేమో జస్ట్ నార్మల్ గ్లాసెస్, అదేం సైట్కి ఆర్ దేనికి పవర్ లేదు, దానికి 0 పవర్. సో ఏదో గెస్ చేయాలి. ఇది ఏమైందంటే ఇద్దరు గెస్ చేసి కార్డ్స్ పెట్టాలన్నమాట అక్కడ టేబుల్ మీద. కార్డ్స్ పెట్టేటప్పుడు ప్రియా గారు శ్రీజ గారు ఇద్దరు పరిగెట్టినప్పుడు శ్రీజ గారు ఫస్ట్ పెడదామని పరిగెత్తు కొంచెం అడ్డంగా వస్తారు ప్రియా గారికి. మనం అంటే ఫస్ట్ వెళ్ళి కొంచెం అడ్డంగా ఉంటే మనం ఫస్ట్ పెట్టేద్దాం, తర్వాత ప్రియా గారు పెట్టచ్చు అన్నట్టు ఫస్ట్ పెట్టేస్తారు. అప్పుడు ప్రియా గారు ఐ కాంట్ డూ దిస్ చీప్ థింగ్స్ అంటది. చీప్ థింగ్స్ ఏంటి అని అడిగితే అదే ఈ పుషింగ్ ఇలాంటివి నేను చేయలేను, ఐ కాంట్ డూ దిస్ చీప్ థింగ్స్ అని చెప్తుంది వీళ్ళు అడిగితే జడ్జెస్. నాకేమనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ శ్రీజ గారు తొయ్యకుండా అడ్డం రావడానికి ట్రై చేశారు. సో అది ఆల్రెడీ ఆవిడే ఫస్ట్ ఉన్నారు, శ్రీజ గారే. ఆమెంత అడ్డం రావాల్సిన అవసరం లేదు, స్టిల్ ఆమె ఫస్ట్ పెట్టగలరేమో అనుకుంటున్నా. ఆమె ఫస్ట్ పెట్టారు కూడా. బట్ ఇంకా అడ్డం వచ్చిందాన్ని ఐ కాంట్ డూ చీప్ థింగ్స్ అట్లా అనడం నాకు నచ్చలేదు. తోసిందని కూడా అంది, నేను పుష్ చేయడం ఇలాంటివి చేయలేను అంటే అట్లా పుషే చేయలేదు ఫస్ట్. సో అది నాకు నచ్చలేదు. బట్ ప్రియా గారు ఆన్సర్ రైట్, శ్రీజ గారు ఆన్సర్ రాంగ్. సో గ్రీన్ టీమ్ విన్నర్స్ అవుతారు, అదే అనూష గారి టీం విన్నర్స్ అవుతారు. ఇంకా ఓట్ అపీల్కి ఎవరు అంటే లైక్ హరీష్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు అనూష గారు. ఎందుకు అని జడ్జెస్ అడుగుతారు. ప్రియా గారు వల్ల పాయింట్స్ వచ్చినా కానీ నేను హరీష్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను. అంటే మేబీ లైక్ అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ప్రియా గారిని ఎలాగో సెలెక్ట్ చేస్తారు కాబట్టి హరీష్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను అన్నట్టు చెప్పారో ఏమో. అంటే ఫస్ట్ ప్రియా గారి వల్ల పాయింట్స్ వస్తున్నాయి అంటే అది ఆల్రెడీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి ఆ పాయింట్స్ వస్తాయి కదా అని వాళ్ళే చెప్పారు జడ్జెసే.
ఇంకప్పుడు ఆబ్వియస్లీ ఇంకా ఇప్పుడు టీంలో 3 ఉన్నారు. ప్రియా గారి వల్ల 2 పాయింట్స్ వచ్చినాయి, హరీష్ గారి వల్ల 1 పాయింట్ వచ్చింది, అనూష గారి వల్ల ఏమీ రాలేదు. ఇప్పుడు ప్రియా గారికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది ఒకటి వస్తుంది. అదేంటి అది ఇస్తారు జడ్జెస్, వాళ్ళకి ట్యాగ్ ఇస్తారు. ఇంకా ఆమెకి ఎలాగో ఇస్తున్నప్పుడు హరీష్ గారికి ఇద్దామనుకొని ఇస్తుంటే అందులో మీరెందుకు ఇస్తున్నారు అన్నట్టు మళ్ళీ అది కూడా క్వశ్చన్ చేస్తారు. అది ఆమె చెప్తుంది, నా వల్ల ఏమీ రాలేదు అంటే నేను అక్కడికి వెళ్ళి కొన్ని గెస్ చేశాను, అవన్నీ రాంగ్ అయినాయి, వాళ్ళవి రైట్ అయినాయి కాబట్టి వాళ్ళ వల్ల పాయింట్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నానంటే, అంటే ఇప్పుడు జనాలు కూడా వాళ్ళు గెస్ చేసిన రైట్ అయినాయి కాబట్టి అందుకని ఓట్స్ వేయాలని అడిగితే ఈ టాస్క్లో నా పర్ఫార్మెన్స్ వల్ల ఏమి యాడ్ అవ్వలేదు కాబట్టి నేను ఇస్తున్నానంటే జడ్జెస్ ఏమంటారు, ఆమె ఒప్పుకుంటుంది కదా పర్ఫామ్ చేయలేదని, ఇంకా మనం ఏం చేస్తాం అన్నట్టు. అక్కడ ఏదో నువ్వెందుకు ఇస్తున్నావు, ఇవ్వద్దు అని రెచ్చగొడుతున్నట్టు ఉంది నాకు. జడ్జెస్ ఎంతసేపటికి వీళ్ళు కలిసి ఉండకూడదు, గొడవలు క్రియేట్ చేద్దాం, సామరస్యంగా ఏమీ జరగకూడదు, గొడవలుగానే జరగాలి ప్రతి టాస్క్ అన్నట్టు ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ హరీష్ గారికి ఓట్ అపీల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమనిపించిందంటే, వీళ్ళు టాస్కులు సరైనవి పెట్టట్లా. బిగ్ బాస్ టీము పిచ్చి టాస్కులన్నీ పెడుతున్నారు. ఫిజికల్ టాస్కులు ఒక ఫస్ట్ 2 days పెట్టారు, తర్వాత జరిగినవన్నీ వేస్ట్ టాస్కులు. నిన్నేం జరిగింది, నిన్నటిది కూడా ఓకే, నిన్నటిది క్లీనింగ్ టాస్క్ అది కూడా పర్లేదు, నిన్నటిది యావరేజ్. అసలు మొన్న ఒక 12 questions అడిగారు, ఏవో రిడిల్స్ లాగా ఉన్నాయన్న కదా, అదైతే అసలు సోది టాస్క్. ఇవాళది కూడా నన్ను అడిగితే వేస్ట్ టాస్క్. సో ఫస్ట్ 2 episodes నిన్నటిది బాగానే ఉంది, నిన్నటిది అయితే ఒక మీడియంగా ఉంది, ఫస్ట్ 2 కూడా బాగానే ఉన్నాయి. అలా టాస్క్లు ఏమి మంచి డిజైన్ చేయకుండా ఇలా పెడుతుంటే నాకేమనిపిస్తుందంటే, కొంతమందికి ఆల్రెడీ వచ్చేసింది, పవన్ కళ్యాణ్కి కానీ శ్రీజ గారికి కానీ, వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా వాళ్ళకి ఎపిసోడ్స్ పడ్డాయి, ఎవరికో పడాలి, ఇంకా ఆ టీం ఎవరికో పడాలని చూస్తుంది, వాళ్ళకి పడట్లేదు, వాళ్ళ కోసమే ఇలాంటి చెత్త టాస్క్లన్నీ డిజైన్ చేస్తున్నారేమో అనుకున్నా. సో అదైనా అయ్యి ఉండాలి. ఇంకా వర్స్ట్ ప్లేయర్ ఎవరు అంటే, ఇక్కడ చాలామంది ఉన్నారు వర్స్ట్ ప్లేయర్. అసలు మనం ఏదో వాళ్ళు బాగా ఆడతాం ఇక నుంచి అని చెప్పారు కానీ నాకేం అనిపించట్లేదు అని అలా అంటారు. అంటే లైక్ సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. శ్రీముఖి గారు ఫస్ట్ షాకిబ్ని అడుగుతారు, ఏంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎందుకు చేయలేదంటే, నాకు అర్థం కాక కార్డ్ని రాంగ్ బాక్స్లో పెట్టాను, లేకపోతే నాకు ఒకటి కరెక్ట్ అయ్యేది అన్నట్టు చెప్తాడు. అర్థం కానప్పుడు అడగాలి కదా అన్నట్టు బిందు అంటారు. అది అతనికి నిజంగానే కొన్ని అర్థం కావట్లేదు, లాంగ్వేజ్ ప్యూర్ తెలుగు అయితే అతనికి అర్థం కావట్లేదు షాకిబ్కి. శ్రేయ గారేమో నేను ఒక క్వశ్చన్కి వచ్చాను బట్ దానికి నా ఆన్సర్ రాంగ్ అయింది, వేరే వాళ్ళు వెళ్ళిన క్వశ్చన్ నా ఆన్సర్ కరెక్ట్ అయింది అన్నట్టు చెప్తే, అది ఎలాగూ ఇప్పుడు నీకు వచ్చిన ఆన్సర్కే నిన్ను పిలవలేం కదా ప్రతిసారి అన్నట్టు అంటారు. నెక్స్ట్ దాలియా గారేమో, ఒకటేమో ఆన్సర్ నాది కరెక్ట్ అయింది బట్ లేట్గా వెళ్ళా, ఇంకోటేమో క్వశ్చన్ వినకుండా ముందే వెళ్ళిపోయాను, అదే ఆ షూ టాస్క్, 2 షూలు పెడితే సైజు ఏది మ్యాచ్ అయ్యిద్దని అడిగారు కదా అది. నెక్స్ట్ ప్రసన్న గారిని అడుగుతారు, మీ వల్ల గేమ్కి ఏం కాంట్రిబ్యూట్ అవ్వట్లేదు, మీకు మంచి మీరు అందరికీ ఇన్స్పిరేషన్ మీ జర్నీ అనేది, బట్ ఇక్కడ గేమ్కి అయితే ఇంతవరకు మీరు షైన్ అయ్యే ఎపిసోడ్ ఏం రావట్లేదు అన్నట్టు అన్నారు. పవన్ కళ్యాణ్ అడిగితేనేమో 2 సార్లు వచ్చాను బట్ రాంగ్ గెస్ అయింది అంటే, ఇంకా సరే ఎల్లో కార్డ్ అయితే క్వశ్చన్ కూడా వినకుండా, ఇప్పుడు రియల్ ఆర్ ఫేక్ అని గేమ్ పెట్టాము బట్ అక్కడ రియల్ ఆర్ ఫేక్ అంటే 2 ఒకేలాగా ఉంటాయి, ఒకేలా ఉన్న వాటిలో నుంచి మనం ఏది రియల్ ఏది ఫేక్ అని గెస్ చేస్తాం. మేము అక్కడ 2 షూలే డిఫరెంట్గా పెట్టాము, అప్పుడు అది రియల్ ఆర్ ఫేక్ అని ఎట్లా అనుకున్నా కానీ క్వశ్చన్ వినకుండా ఎట్లా వెళ్ళిపోతారు అని దాల్యాన్ అంటారు. ఆమె ఇంకా నా మిస్టేకే అని ఇంకా ఆమెకి ఎల్లో కార్డు ఇచ్చి వర్స్ట్ ప్లేయర్ ఇస్తారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు ఇవాళ ఎపిసోడ్లో అంటే, నాకు తెలిసి ఎవరు లేరు, బట్ ఇంకా గుడ్డిలో మెల్ల అన్నట్టు తీసుకోవాలి కాబట్టి ప్రియా గారి నేమ్ తీసుకుంటున్నాం అన్నట్టు చెప్పారు.
పర్లేదు అంటే ప్రియా గారు బాగానే ఆడారు ఇవాళ. వాళ్ళ టీంలో 3 పాయింట్స్ 2 పాయింట్స్ ఆమె తీసుకొచ్చారు. సో మరీ అంత గుడ్లో మెల్ల అలాంటి వర్డ్స్ యూస్ చేయకుండా నార్మల్గా ఇచ్చేయాల్సింది అనిపించింది. ఓకే, ఇప్పుడు టాస్కే అలాంటిది పెట్టి గుడ్లో మెల్ల అది ఇది అంటే ఎట్లా కుదిరిద్ది? మీరు మంచి టాస్క్ పెట్టండి, వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారనిపించింది. ఇది ఇవాళ నా ఒపీనియన్ ఎపిసోడ్ మీద. పార్టిసిపెంట్స్ కన్నా టాస్కులు బాగాలేదని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నేను అన్నది మీకు అలానే అనిపించుంటే లైక్ సబ్స్క్రైబ్ చేసి అది కూడా కమెంట్ చేయండి, నేను కూడా సేమ్ ఫీల్ అయ్యానని. థ్యాంక్ యూ గైస్.